దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని పొన్నల లక్ష్మి అన్నారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన వారికి మద్దతు తెలిపే మోదీ పోరాట యోధుల కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమన్నారు. డబ్బా కొడుతున్నది అనేది ఇది రాజకీయాలలో గానీ మనకు గానీ మన ప్రతిష్ట గానీ మంచిదా కాదు. ఈయన చక్కరడా ముఖ్యమంత్రికి ఏం చేసావు తెలీదా? ఏం చేసావు? గుజరాత్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మొట్టమొదటిసారిగా బయటకు తీసాం. ఏంటది? జయరాం రమేష్ గారు నేను 19,700 కోట్ల స్కామ్ ఈ దేశ చరిత్రలో మా ముఖ్యమంత్రిగా మోడీ గారు చేస్తే అందులో ఏముందో తెలుసా? కృష్ణా బేసిన్ లో గ్యాస్ తీయాలి, అదో కారణం. పెద్ద పని అంట. 5,700 ఒకటే మాట 5,700 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తవ్వేందుకు ఎవరికి ఇచ్చారయ్యా? సింగపూర్ లో ఉన్న చెడ్డీ పనులు చేసే కంపెనీకి ఇచ్చినాడు. బయటకు వచ్చి కాదంటాడా? ఈ స్కామ్ నుంచి బయటపడతాడా? ఏం చేశాడా ప్రధానమంత్రి అయిన తర్వాత? గుజరాత్ పెట్రోకెమికల్స్ కు 200 కోట్ల ఆదాయం. ఈ అప్పులు చేసి బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుకు 19,700 కోట్లకు దుబారా చేసి ప్రధానమంత్రిగా కావడానికి పార్టీ ఖర్చులు పెట్టిన ఈ మహానుభావుడు 2,000 కోట్లు